వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్. ఈరోజు మనం దసరా దేవి నవరాత్రుల సందర్భంగా 7వ ప్రసాదంగా కదంబంని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఈ కదంబంని మనం చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకొని అమ్మవారికి నివేదించుకొని ఆ అమ్మవారి చల్లని చూపులు మీ అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కదంబంని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దామండి. ఇక్కడ నేను ఈ సైజ్ కప్పుతో 1 కప్పు బియ్యము, అలాగే అరకప్పు కందిపప్పు, అరకప్పు పెసరపప్పు, ఈ 3 కలిపి 1-2 సార్లు నీట్గా వాష్ చేసేసుకొని కొద్దిగా నీళ్లు వేసేసుకొని ఒక అరగంట ముందు నానబెట్టి పెట్టానండి. చూడండి, ఈ బియ్యము అలాగే కందిపప్పు పెసరపప్పు ఇవన్నీ కూడా బాగా నానిపోయాయి. ముందుగా స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ మిరియాలు. ఇవి వేగిన తర్వాత ఒక 2 పచ్చిమిరపకాయలు ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఒక 4 బీన్స్ని ఇలా పొడవుగా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఒక 2 క్యారెట్లని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత ఒక మీడియం సైజు బంగాళాదుంపని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు, మీ దగ్గర ఇంకా మునక్కాయలు ఉన్న తర్వాత పచ్చి బఠానీలు, గుమ్మడికాయ ముక్కలు, సో ఇవన్నీ వేసుకోవచ్చండి. లేదు మన దగ్గర ఏ అవైలబుల్ ఉంటే ఆ కూరగాయలు వేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత చివరగా ఇందులో ఒక మీడియం సైజ్ కప్పు క్యాప్సికమ్ ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్న ఈ పెసరపప్పు కందిపప్పు బియ్యం ఇవి వేసేసుకున్నాము. ఇందులో ఒక 1/2 టీ స్పూన్ పసుపు పొడి వేయాలి. ఇప్పుడు ఈ బియ్యం కూడా ఈ కూరగాయలతో పాటు ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా రాళ్ళుప్పును వేసుకుందాము. ఒకసారి కలిపేసుకోవాలి. ఇక్కడ నేను ఆల్రెడీ నీళ్లు కొలిచి పెట్టాను. ఒక 5 కప్పుల నీళ్లు వేస్తున్నాను. అంటే మనకు 2 కప్పులు అయ్యాయండి. బియ్యం 1 కప్పు, కందిపప్పు పెసరపప్పు కలిపి 1 కప్పు, కాబట్టి 2 కప్పులు. నేను ఇక్కడ 5 కప్పులు నీళ్లు వేశాను. మళ్ళీ చింతపండు రసం వేయాలి. ఇది ఉడికిన తర్వాత ఇదంతా ఒకసారి కలిపేసుకుందాము. కుక్కర్కి మూత పెట్టేయాలి. ఇప్పుడు హై ఫ్లేమ్లో ఒక 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఓకే అండి, ప్రెజర్ అంతా పోయిన తర్వాత తీసి చూస్తే చూడండి, మనకు ఆ వెజిటబుల్ ముక్కలు కూడా కరెక్ట్గా ఉడికాయి. అలాగే ఈ అన్నము తర్వాత పప్పులు కూడా బాగా ఉడికిపోయాయి. ఇక్కడ ఆల్రెడీ నేను ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నీట్గా వాష్ చేసేసుకొని ఒక చిన్న టీ గ్లాస్ నీళ్ళల్లో వేసుకొని నానబెట్టేసి ఈ చింతపండు పిప్పినంతా కూడా ఇలా మ్యాష్ చేసేసుకొని చింతపండు రసం తీసుకొని అందులో వేయాలి. ఆ చింతపండు పిప్పులు ఇంకొంచెం నీళ్ళు వేసుకొని చింతపండు రసం పిండేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకోవాలి. ఇదంతా ఒకసారి కలుపుకోవాలి. చాలా ఈజీ ప్రాసెస్లో మనం ఈ కదంబాన్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ సాంబార్ పౌడర్ని వేసుకోవాలి. అలాగే మనం కొద్దిగా ఉప్పును వేసాం, ఇంకొద్దిగా ఉప్పు వేయాలి. మనం చింతపండు రసం అవి వేసాం కదా. ఇదంతా ఒకసారి కలుపుకోవాలి. ఇందులో మిరియాలు కంపల్సరీగా వేయాలండి. తర్వాత మనకి అందుబాటులో ఉన్న కూరగాయలు వేసుకోవచ్చండి. ఇందులో చెప్పాను కదండి, పచ్చి బఠానీలు, మునక్కాయ, వంకాయలు, దొండకాయలు అవన్నీ వేసుకోవచ్చు. నాకు అవైలబుల్ ఉన్న వెజిటబుల్స్ మాత్రం వేసాను. ఇప్పుడు మనం చింతపండు పులుసు వేసాం కదా, ఇలా కలుపుకుంటూ ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. చింతపండు పులుసు వేసాం కాబట్టి మరి మనకు రైస్ అనేది మెత్తగా ఉండకూడదు. మనం ఆల్రెడీ కందిపప్పు పెసరపప్పు వేసాం కాబట్టి అవి బాగా మ్యాష్ అయిపోయాయి. రైస్ కూడా మెత్తగానే ఉంది. మరీ
మరీ మెత్తగా అయినా కూడా బాగుండదు. చూడండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు రెడీ అయిపోయింది. ఫైనల్గా ఇంకొక టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. చివరగా కొద్దిగా కొత్తిమీరని చాప్ చేసి వేసుకోవాలి. జస్ట్ ఒకసారి మిక్స్ చేసేసుకుందాము. చూడండి మనకు ఎక్కడే కానీ కూరగాయలు మ్యాష్ అవ్వలేదు. బాగా కరెక్ట్గా మనకు ఎంత ఉడకాలనో అంతే ఉడికాయి, అన్నీ కనిపిస్తున్నాయి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని డిష్ అవుట్ చేసేసుకుందాం. మనకు ఎంతో ఈజీగా కదంబం రెడీ అయిపోయింది. ఇక్కడ నేను అమ్మవారికి పెడుతున్నాం కాబట్టి ఉల్లిపాయలు వేయలేదండి. మామూలుగా మనం తినాలనుకుంటే ఉల్లిపాయ టమాటో కూడా వేసుకోవచ్చు. తర్వాత పెసరపప్పు కందిపప్పు వేసాము. మీకు కావాలంటే శనగపప్పు ఉంటుంది కదా, పచ్చి శనగపప్పు, అది కూడా వేసుకోవచ్చు. తర్వాత ఎర్ర కందిపప్పును కూడా వేసుకోవచ్చు. చూడండి మనకు ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇది మళ్ళీ చల్లారిన తర్వాత గట్టిగా అయిపోతుంది. ఓకే అండి, ఇప్పుడు ఈ విధంగా ఒక బౌల్లోకి డిష్ అవుట్ చేసేసుకుందాము. అంతే అండి, మనకు అమ్మవారికి ఎంతో ఇష్టమైన కదంబం రెడీ అయిపోయింది. చివరగా కొద్దిగా నెయ్యి వేసుకుందాము పైన. చివరగా కొంచెం కొత్తిమీరని చల్లేసుకుందాము. ఓకే అండి, చూసారు కదా అమ్మవారికి ఎంతో ఇష్టమైన మనం కదంబంని ఎలా ప్రిపేర్ చేసుకున్నామో. ఈరోజు మనం దసరా దేవీ నవరాత్రుల సందర్భంగా 7వ ప్రసాదం అండి. నేను ఆల్రెడీ 6 ప్రసాదాలు వీడియో అప్లోడ్ చేశాను కాబట్టి తప్పకుండా చూసి ట్రై చేసి అమ్మవారికి నివేదించి అమ్మవారి ఆశీస్సులని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ని కొత్తగా చూస్తున్నవారైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక మంచి వంటతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.